హలో! వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన డైమెన్సీ రిజాల్వ్‌లో క్లాస్ నంబర్ 5. లాస్ట్ క్లాస్‌లో డైమెన్సీ రిజాల్వ్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చెప్పాను. ఆ క్లాస్ చూడకపోతే వెళ్లి చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ క్లాస్‌లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. ప్రాజెక్ట్ ఎఫ్‌పిఎస్ ఎలా సెట్ చేయాలో, రిజల్యూషన్ ఎంత పెట్టాలో, ఇంకా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. అవి ఎలానో తెలుసుకుందాం. మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడకపోతే వెళ్లి మన ఛానెల్‌లో చూడండి. ఫస్ట్ స్క్రీన్‌లో చూద్దాం. ఇక్కడ చెప్పేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మెయిన్‌గా తెలుసుకోవాల్సినవి. ఫస్ట్ రిజల్యూషన్ అండ్ సెకండ్ ఎఫ్‌పిఎస్. ఈరోజు మనం ఎఫ్‌పిఎస్ గురించి, రిజల్యూషన్ గురించి తెలుసుకుందాం. అవి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇవి డైమెన్సీలో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఎందుకు సెట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి డీటెయిల్‌గా చూద్దాం. రిజల్యూషన్ ఏం చేస్తదంటే వీడియో యొక్క క్వాలిటీ అనేది రిజల్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. రిజల్యూషన్‌లో నంబర్స్ ఎంత ఎక్కువ సెట్ చేస్తే వీడియో క్వాలిటీ అనేది అంత బావుంటుంది చూడ్డానికి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. రిజల్యూషన్‌లో 3 మేజర్ టైప్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్‌ది 720 పిక్సెల్స్ ఏదైతే మనం హెచ్‌డి అంటామో, సెకండ్‌ది 1080 పిక్సెల్స్ ఇది ఫుల్ హెచ్‌డి, థర్డ్‌ది 4K అల్ట్రా హెచ్‌డి ఇది మీకు తెలిసే ఉంటుంది. మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు కెమెరాలో, ఫోన్‌లో మనం అబ్జర్వ్ చేస్తే హెచ్‌డి అని, ఫుల్ హెచ్‌డి అని, 4K అని ఉంటుంది. అక్కడ కనిపించేవి రిజల్యూషన్స్ అంటాము. నెక్స్ట్ ఎఫ్‌పిఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఎఫ్‌పిఎస్ అంటే ఏంటంటే ఒక్క సెకండ్‌లో మీ కెమెరా ఎన్ని ఫ్రేమ్స్ ని క్యాప్చర్ చేసుకుందో ఎఫ్‌పిఎస్ లో మనం కొలుస్తాం. దానినే ఎఫ్‌పిఎస్ అంటారు. ఎఫ్‌పిఎస్ లో కూడా 3 మేజర్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది 24 ఎఫ్‌పిఎస్ ఇందులో సినిమాటిక్ వీడియోస్ రికార్డ్ అవుతాయి. సెకండ్‌ది 30 ఎఫ్‌పిఎస్ సోషల్ మీడియాలో మనం వీడియోస్ చూస్తాము కదా, అవి 30 ఎఫ్‌పిఎస్ లో ఉంటాయి. ఒకవేళ నువ్వు సోషల్ మీడియాలో ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలి అంటే 30 ఎఫ్‌పిఎస్ లో ఎక్స్‌పోర్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 60 ఎఫ్‌పిఎస్ ఇది గేమింగ్ కోసం, అలాగే స్ట్రీమింగ్ చేయాలి అన్నా, లైవ్ చేయాలి అన్నా 60 ఎఫ్‌పిఎస్ లో సెట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఇవి రిజల్యూషన్ 3 టైప్స్ అండ్ ఎఫ్‌పిఎస్ 3 టైప్స్ గా ఉంటాయి. మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే మీరు మీ వీడియో క్వాలిటీని ఎంత పెంచుకుంటే అంత ఎక్కువ ఎఫ్‌పిఎస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు డైమెన్సీ రిజాల్వ్ ఓపెన్ చేసుకొని దాని మీద వర్క్ చేద్దాం. ఇది మన డైమెన్సీ రిజాల్వ్ లో ప్రాజెక్ట్ మేనేజర్. దీని గురించి ఇంతకు ముందు క్లాసెస్ లో డీటెయిల్ గా చెప్పాను. మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ మనం అన్టైటిల్ ప్రాజెక్ట్ లోకి వెళ్దాం. ఇందులోకి వెళ్తేనే మనకి అర్థం అవుతుంది ప్రాజెక్ట్ సెట్టింగ్స్ గురించి. ఇది మన డైమెన్సీ రిజాల్వ్. ఇక్కడ న్యూ గా కనిపిస్తుంది మనకి. కిందకి వస్తే ఎడిట్ పేజ్ క్లిక్ చేసుకొని వీడియోస్ ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. తర్వాత ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. నేను ఈ వీడియోస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా మీడియా పూల్ లోకి. ఇంపోర్ట్ చేయగానే ఇక్కడ మనకి బాక్స్ వస్తుంది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ని సెట్ చేయడానికి డోంట్ చేంజ్ ని క్లిక్ చేయాలి. ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ కార్నర్ లో సెట్టింగ్స్ బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ అయింది. దీని గురించి మొత్తం తెలుసుకుందాం ఇప్పుడు. అన్నిటికంటే ఫస్ట్ కనిపిస్తుంది టైమ్ లైన్ ఫార్మెట్. ఈ టైమ్ లైన్ ఫార్మెట్ లో టైమ్ లైన్ రిజల్యూషన్ అని ఉంటుంది. రిజల్యూషన్ గురించి నేను ఇందాకే చెప్పాను. రిజల్యూషన్ లో 3 మేజర్ టైప్స్ ఉంటుంది. 720, 1080 అండ్ 4K. ఇక్కడ యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. 1080, 4K, 720 పిక్సెల్స్. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి. వేరేలాగా చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం కిందకి వెళ్దాం. ఇక్కడ 1280 into 720 HD ఇది 720 పిక్సెల్స్. కిందకి వచ్చేస్తే 1080 పిక్సెల్స్. 1920 into 1080 HD 1920 into 1080. నేను దీన్ని క్లిక్ చేసుకుంటున్నా. 1080 పిక్సెల్స్ ని క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ చూస్తే ఫర్ 1920 into 1080 ఇది ప్రాసెసింగ్. ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన నంబర్స్ తో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ చేస్తే కస్టమైజ్ అనేది అవ్వదు. కస్టమైజ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఆరో క్లిక్ చేసి పైకి వెళ్తే ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నంబర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్న రిజల్యూషన్ టైప్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. ఇక్కడ మనం 2 రిజల్యూషన్స్ వేసాము, కానీ మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవద్దు. ఇక్కడ ఇచ్చిన రిజల్యూషన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆరో క్లిక్ చేసి 1080 HD సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది యూజ్ వర్టికల్ రిజల్యూషన్. వర్టికల్ అంటే ఏంటి చూడండి, ఒకటి హారిజంటల్, ఇంకోటి వర్టికల్. హారిజంటల్ ఏంటి, నార్మల్ వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ లేదా సినిమా వీడియోస్, థియేటర్ లో వెళ్లి చూస్తారు లేదా టీవీలో చూస్తారు, అవన్నీ హారిజంటల్ వీడియోస్. వర్టికల్ వీడియోస్ అంటే అవి సోషల్ మీడియాలో చూస్తారు, రీల్స్ కానీ, షార్ట్స్ కానీ,
పోర్ట్రైట్ వీడియోస్ చేస్తారు, వాటిని వర్టికల్ వీడియోస్ అంటారు. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఒకవేళ మీరు హారిజెంటల్ గా అంటే యూట్యూబ్ ఫార్మేట్ ఆర్ సినిమా ఫార్మేట్ లో వీడియో తయారు చేయాలి అనుకుంటే ఇక్కడ టిక్ చేయొద్దు. ఒకవేళ మీరు రీల్స్ గానీ షార్ట్స్ గానీ ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ బ్లాక్ కలర్ లో బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అది మీ వర్టికల్ వీడియోగా కన్వర్ట్ అవుతుంది. సెట్టింగ్స్ లో ఏం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఒక చిన్న క్లిక్ చేస్తే వర్టికల్ గా అవుతుంది. అప్పుడు రీల్స్ అండ్ షార్ట్స్ ఈజీగా ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కిందకి వస్తే టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ అంటే FPS. దీని గురించి స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఇక్కడ ఉంది. ఆరో పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, 16 నుంచి 60 వరకు. మన ప్రాజెక్ట్ కి ఏది బెస్టో అది సెలెక్ట్ చేసుకోవాలి. నా రికమెండేషన్ అడిగితే 30 FPS ని సెలెక్ట్ చేస్తే బెస్ట్ గా ఉంటుంది. సీదా 30 FPS ని సెలెక్ట్ చేసుకోండి అండ్ 30 FPS ని యూజ్ చేయండి. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఏదైతే వీడియో రికార్డ్ చేసామో ఫోన్ లో అయినా కానీ కెమెరాలో అయినా కానీ అప్పుడు మనం చెక్ చేయాలి, ఏ రిజల్యూషన్ లో చేస్తున్నామో ఏ FPS లో చేస్తున్నామో చెక్ చేసుకోవాలి. ఇలాంటివి నీకు కనిపించకపోతే సెట్టింగ్ లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇలా టాప్ లో కనిపిస్తుంది రిజల్యూషన్ అండ్ FPS. మన ప్రాజెక్ట్ ని సెట్టింగ్స్ కి మ్యాచ్ చేసుకోవాలి. అయితే మీరు 30 FPS లో రికార్డ్ చేస్తే ఇక్కడ 30 FPS ఇవ్వాలి, లేదు అంటే 24 FPS లో రికార్డ్ చేస్తే 24 FPS ఇవ్వాలి. చేంజ్ చేయొద్దు, లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకొని యూజ్ చేయండి. ఇక్కడ నేను 30 ఇచ్చాను. ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న ప్లేబ్యాక్ ఫ్రేమ్ రేట్ ఇక్కడ 30 ఉంది, దాన్ని 30 గానే ఉంచాలి. ఇక్కడ 30 ఇచ్చాము కాబట్టి ఇక్కడ కూడా 30 ఉంటుంది. 24 ఇస్తే ఇక్కడ కూడా 24 వేయాలి. పైన ఏ నంబర్ ఉంటే కింద కూడా అదే నంబర్ వేయాలి. వీటిని సేమ్ గా మ్యాచ్ చేయాలి. ఎందుకు సేమ్ గా మ్యాచ్ చేయాలంటే, మనం మ్యాచ్ చేయకపోతే వీడియోని ఎడిట్ చేసేటప్పుడు మన వీడియో అనేది ఫాస్ట్ గా అవ్వచ్చు లేదా స్లోగా అవ్వచ్చు. అలా కాకుండా ఉండాలి అంటే టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ ని ప్లేబ్యాక్ ఫ్రేమ్ రేట్ ని సేమ్ గా ఉంచాలి. ఇది మనం కంప్లీట్ చేసుకున్నాం టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్. ఇప్పుడు కిందకు వస్తే వీడియో మానిటరింగ్ ని టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ కి మ్యాచ్ చేయాలి. కింద చూస్తే వీడియో ఫార్మేట్ లో 1080 HD అండ్ 30 FPS. సో పైన 1080 పిక్సెల్స్ అండ్ ఇక్కడ 1080 పిక్సెల్స్. అలాగే ఇక్కడ మనం 30 FPS సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 30 FPS ఉంది. ఇక్కడ మిగతావి ఏవి టచ్ చేయొద్దు, కానీ ఇక్కడ కింద మనకు కనిపిస్తుంది వీడియో బిట్ డెప్త్. ఇక్కడ 10 బిట్ అండ్ 8 బిట్ కనిపిస్తుంది. సో మీరు 10 బిట్ లో రికార్డ్ చేస్తే 10 బిట్ లో పెట్టండి, 8 బిట్ లో రికార్డ్ చేస్తే 8 బిట్ లో పెట్టండి. బిట్స్ అంటే ఏంటంటే నెక్స్ట్ ముందు క్లాసెస్ లో చెప్తాను, ఇప్పుడు డీప్ గా వెళ్ళడం అవసరం లేదు. నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం దాని గురించి. ఓకే, ఇది మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అయిపోయింది. ఇప్పుడు సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత కిందకు వస్తే సేవ్ పైన క్లిక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేవి సేవ్ అయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, టైమ్ లైన్ క్రియేట్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాతనే టైమ్ లైన్ క్రియేట్ చేయాలి. టైమ్ లైన్ క్రియేట్ చేసినాక ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయలేము. అలా చేయాలి అంటే ప్రాబ్లం అవుతుంది. రిజల్యూషన్ చేంజ్ చేయొచ్చు కానీ FPS చేంజ్ చేయలేము. ఇప్పుడు టైమ్ లైన్ లోకి వీడియోని తీసుకుందాం. నెక్స్ట్ టైమ్ లైన్ దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చి టైమ్ లైన్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సేమ్ సెట్టింగ్స్ వస్తాయి. టైమ్ లైన్ చూడండి 1080 పిక్సెల్స్. ఇది చేంజ్ చేయడానికి రాదు. ఎందుకు అంటే మనం ఇందాకే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ని ఆన్ చేసాం కాబట్టి టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ 30 ఉంది. దీన్ని కూడా చేంజ్ చేయడానికి అవ్వదు, కానీ రిజల్యూషన్ చేంజ్ చేయాలి. అదెలా, ఇక్కడ కిందకి వస్తే చూస్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, దీనిని అన్టిక్ చేస్తే చూడండి ఇక్కడ రిజల్యూషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆరో క్లిక్ చేస్తే రిజల్యూషన్ ని మనం చేంజ్ చేయొచ్చు. 720 పిక్సెల్స్ లేదా 4K ఏదైనా చేయొచ్చు, కానీ ఒకటి చేయలేము, ఇక్కడ టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ ని చేంజ్ చేయలేము. ఒకసారి టైమ్ లైన్ ని క్రియేట్ చేసిన తర్వాత దీని FPS ని చేంజ్ చేయలేము, కానీ చేంజ్ చేయొచ్చు. అది ఎలా చేంజ్ చేయాలో ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, ఒకసారి చెక్ చేసి చూడండి. FPS ఎలా చేంజ్ చేయాలో ఆ క్లాస్ లో ఉంటుంది. దీన్ని ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ని చెక్ చేసుకోండి, ఎంత రిజల్యూషన్ లో ఉంది, ఎంత FPS ఉంది, చెక్ చేసి ఎడిట్ చేయండి. ఇది మన DaVinci Resolve ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సో మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. బాయ్.